నమ్మి ఓట్లేసిన పాపానికి కర్ణాటక ప్రజల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. అన్ని రంగాల్లో విఫలమైన కర్ణాటక ప్రభుత్వం స్థానిక ప్రజలకు కనీసం గుక్కెడు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకముందే కర్ణాటకలో నీటి కొరత తీవ్రమైంది. ముఖ్యంగా ఐటీ హబ్ బెంగళూరులో తాగునీటి కటకట తలెత్తింది. జనం బిందెలు బకెట్లు పట్టుకుని రోడ్ల మీదికి వస్తున్నారు. ఇక బోర్లలో నీటి జాడ లేకపోవడంతో ట్యాంకర్లే దిక్కయ్యాయి. ట్యాంకర్ల కొరత కూడా ఉండడంతో తాగడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పరిస్థితులు ఆందోళనగా మారగా రాబోయే రోజుల్లో నీటి సమస్య ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని బెంగళూరు వాసులు బెంగపడుతున్నారు. బెంగళూరులో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐటీ కంపెనీలు ఉన్న మొత్తం 58 ప్రాంతాలను తీవ్ర నీటి సమస్య వెంటాడుతోంది. వైట్ఫీల్డ్, ఆర్ఆర్ నగర్, ఎలహంక, దసరాహల్లి జోన్స్, మహాదేవపుర, బొమ్మనహల్లి లాంటి ప్రాంతాల్లో ప్రజలు నీళ్లు లేక నరకం చూస్తున్నారు. బెంగళూరుకు ప్రధాన నీటి వనరు కావేరీ నది కాగా ఈ నది బేసిన్లో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఇంకిపోయాయి. భూగర్భ నీటి మట్టాలు అడుగంటి బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దీంతో బోర్వెల్స్, వాటర్ ట్యాంకర్లపైనే జనం ఆధారపడుతున్నారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 1450 మిలియన్ లీటర్ల నీళ్లు అందుతుండగా ఇంకో 1680 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉంటుందంటున్నారు అధికారులు. ఇక కర్ణాటకలో వాటర్ ప్రాబ్లం ఎఫెక్ట్ స్కూళ్ల మీద కూడా పడింది. నీళ్లు లేక స్నానాలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో విద్యార్థులెవరూ స్కూళ్లకు రావద్దని, ఆన్లైన్లో క్లాసులకు హాజరు కావాలని యాజమాన్యాలు సూచించాయి. మరోవైపు తన ఇంట్లో బోరు కూడా ఎండిపోయిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ప్రజలకు తక్కువ ధరకే నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.